మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27th నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల్లో ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్స్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒకవేళ సర్టిఫికేట్స్ కొద్దిగా లేట్ అయినా కానీ మనకి నామినేషన్ పేపర్లో Part 3 అని ఉంటుంది. సో ఆ Part 3లో కూడా లోకల్ వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ కూడా Part 3లో కూడా DT లెవెల్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే కూడా అది కూడా సరిపోతుంది. సో దాని బేసిస్ మీద కూడా వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది సో డిపాజిట్లో సగం అయితేనేమి లేకపోతే మనకి రిజర్వేషన్ సీట్స్లలో పోటీ చేయడానికి కూడా వాళ్ళు అర్హత సాధిస్తారు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో మనం చూసినాం ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్కి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ నిబంధన ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. సో వార్డ్ మెంబర్గా పోటీ చేసినా కానీ సర్పంచ్గా పోటీ చేసినా కానీ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ ఖర్చులన్నీ కూడా అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఖర్చులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అందరు కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం అందరు బ్రాంచ్ మేనేజర్స్కి కూడా మనము అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ